గొడవలు జరుగుతాయి, దూరంగా ఉంటాం. కానీ బయట వాడు వచ్చే తలకే ఏ విధంగా అందరం ఒక్కటవుతామో ఈరోజు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అందరూ చెప్తా ఉన్నారు. ఆవేశంలోనో ఆలోచన లేకుండానో పొరపాటు జరిగితే నష్టం జరిగేది రాంబాబు నాకు కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము నాకు కానీ రాంబాబు మీరు వేసే ఓటు నాకు రాంబాబు నాకు కాదు, మీరు వేసే ప్రతి ఓటు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి మీరు వేసే ప్రతి ఓటు కూడా ఓటు కూడా రేపు మళ్ళీ మీకు రాబోయే అమ్మఒడి మీద ఉంటుంది. మీరు వేసే ప్రతి ఓటు కూడా పొద్దున్న 5:30 గంటకి ప్రతి అవ్వతాత ఇంటి డోర్ తట్టి పెన్షన్ ఇచ్చే వాలంటీరు అది కావాలి అని ఉంటే అది వేసే ఓటు కూడా మీరు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. మీ పిల్లలు బాగా చదువుకొని మన పిల్లలు బాగా చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడి మంచి స్కూల్ యూనిఫామ్ వేసుకొని మంచి స్కూల్లో చదవాలన్నా కూడా మీరు వేసే ఓటు మీద ఆధారపడి మీరు రాంబాబు అన్న మీదో లేదా నా మీదో చిన్న చిన్న బాధలతో మీరు తప్పు ఓటేస్తే నష్టపోయేది మా అందరికన్నా కూడా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కుటుంబాలు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న ఆలోచన చేయండి. మీ అందరూ కూడా ఈరోజు మనం చిన్న చిన్న మనస్పర్ధలతోనూ ఈరోజు రకరకాలుగా చెప్తారు, రకరకాల మాటలు చెప్తారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎవరు హామీ? ఈరోజు మీ అందరికీ మీ భద్రతకి మీ సంక్షేమానికి మీ అభివృద్ధికి నేను ఒక్కడనే హామీ అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి కావాలా? లేదు, నేను కాదు హామీ. పవన్ కళ్యాణ్ కాదు, పైన మోడీ అని చెప్పి ఒకరిని చూపించుకునే ఆ ముగ్గురి కూటమి కావాలనే ఆలోచన చేయమని. మనం రేపు పవన్ కళ్యాణ్ చూసి చంద్రబాబుకి ఓటు వేస్తాం, చంద్రబాబు నాయుడు చూసి పవన్ కళ్యాణ్ చూసి వీళ్ళిద్దరినీ కాదని మోడీకి ఓటు వేసుకుంటే అసలు మనం ఎవరిని అడగాలి? ఒక సామెత చెప్తాను మీ అందరికీ కూడా, ఇది నవ్వుకునేదానికే, ఇది దేవుడు ఉద్దేశించి చిన్న సామెత చెప్తాను. వాడు మునిగిపోతుంటాడంట, శివయ్య నన్ను కాపాడు అని అంటాడంట. శివుడు దిగే లోపల లేట్ అవుతుందని వెంటనే ఏసయ్య కాపాడు అంటాడంట. శివుడు ఓహో నన్ను కాదేమో ఏసయ్యని అనుకొని మిస్ అయ్యాను అనుకొని శివుడి పైకి వెళ్ళిపోయి యేసుప్రభు గారు వస్తుంటారంట. అంత లోపల మళ్ళీ లేట్ అయిపోయింది, అల్లా నన్ను కాపాడు అని అడుగుతాడంట. ఓహో నన్ను కాదు మిస్ అయినట్టు అనుకుని యేసు గారు వెళ్ళిపోయి అల్లా గారు వస్తారు. సో అంటే చిన్న జోక్ అండి. వచ్చే లోపల 3 మొనకలు పోయి చచ్చిపోతాడు. అట్టా మనం ఒకే ఒక్కడిని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసుకుంటే ఖచ్చితంగా మన కుటుంబాలు అలా కాకుండా అయ్యా నేను ఎవరికి చంద్రబాబుకి ఓటు వేసానా కాదే పవన్ కళ్యాణ్ ఉన్నట్టున్నాడే అనుకుని అటు పోయి లాస్ట్కి మనం కొంప మునుగుతుంది తప్ప